హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్నారు మీడియం తెలుగు యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు ఈ వీడియోలో మనం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పర్సనల్ లోన్ సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే చూద్దాం. ఈ సాలరీడ్ వాళ్ళు ఎలా అప్లై చేసుకోవాలి ఆన్లైన్ లో అనే దానికి సంబంధించి స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ వీడియోని మీరు స్కిప్ చేయకుండా చివరి దాకా అయితే చూడండి. అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో సాలరీడ్ పర్సన్స్ కి అయితే లోన్స్ ఇవ్వడం జరుగుతుంది. సాలరీడ్ పర్సన్స్ అంటే గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్ కాదు, ఇది ఓన్లీ ఫర్ ప్రైవేట్ జాబ్ ఎంప్లాయీస్ అనమాట. గవర్నమెంట్ జాబ్ ఎంప్లాయీస్ కి సపరేట్ లోన్ అయితే ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ప్రైవేట్ జాబ్ ఎంప్లాయీస్ కి. సో సాలరీ ఎవరైతే వస్తున్నారో, సాలరీ ఎవరైతే తీసుకుంటున్నారో ప్రైవేట్ జాబ్ చేస్తూ, అటువంటి వాళ్ళకి ఈ లోన్ అనమాట. సో దీనికి సంబంధించి మనకు ఏ ఏ పర్పస్ లో లోన్ ఇస్తారు, తర్వాత మనకు నేచర్ ఆఫ్ ఫెసిలిటీ ఎలా ఉంటుంది, తర్వాత దీనికి ఎలిజిబిలిటీ ఏంటి, దీంట్లో మనకు ఎంత అమౌంట్ ఇస్తారు, తర్వాత దీనికి మార్జిన్ ఏమైనా కావాలా, రీపేమెంట్ టెన్యూర్ ఎలా ఉంటుంది, మాటోరియం పీరియడ్ మనకి ఏమైనా ఉంటుందా, తర్వాత దీనికి సెక్యూరిటీ గ్యారంటీ ఏమైనా ఇవ్వాల్సి ఉంటుందా, దీంట్లో వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయి, తర్వాత ఈఎంఐ క్యాలిక్యులేటర్ మనం ఎంత అమౌంట్ తీసుకుంటే ఎంత కట్టాలి, తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ మనం ఎలా అప్లై చేయాలి, ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి, అలా ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన పర్సనల్ లోన్‌కి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫ్రెండ్స్, ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానల్ వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి, ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్‌గా, ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. ఇక టాపిక్‌లోకి వెళ్దాం. మనకు ఈ లోన్ అనేది ఏ పర్పస్ పైన ఇస్తారని చూస్తే, మనకు మ్యారేజ్ పర్పస్ కావచ్చు, లేదా ఏదైనా కన్స్యూమర్ డ్యూరబుల్స్ కొనడానికి కావచ్చు, లేదా మనకు ట్రావెలింగ్ ఏదైనా వెళ్ళడానికి, హాలిడే టూర్స్‌కి వెళ్ళడానికి కావచ్చు, లేదా హాలిడే ట్రిప్స్‌కి వెళ్ళడానికి, ఇలా ఈ పర్పస్ పైన ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడేంటంటే సాలరీడ్ ఇండివిడ్యువల్స్ అదర్ దాన్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ అన్నమాట. సో గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి సెపరేట్ లోన్ ఉంటుంది. ఇది ఓన్లీ సాలరీడ్ ఇండివిడ్యువల్స్ ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళకన్నమాట. ఈ పర్పస్ పైన ఇస్తారు. నెక్స్ట్ దీనిలో ఎలిజిబిలిటీ చూస్తే మనకు 2 కేటగరీస్ అయితే డివైడ్ చేసింటారు. ఇక్కడేంటంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో టై అప్ అయిన వాళ్ళు, అంటే సాలరీ అకౌంట్ ఉన్నవాళ్ళు, సాలరీ అకౌంట్ లేని వాళ్ళు, ఇలా 2 టైప్స్ ఉంటాయి. సో ఇక్కడ స్కీమ్ ఏ అని ఉంటుంది. స్కీమ్ ఏ అనుకోండి. సో పర్మనెంట్ ఆర్ కన్ఫర్మ్డ్ ఎంప్లాయీస్ ఆఫ్ రిప్యూటెడ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లేదా ఆర్గనైజేషన్స్ అని చెప్పుకున్నాం. ప్రైవేట్ జాబ్ చేసే వాళ్ళు అనేసి. సో తర్వాత మే ఆర్ మే నాట్ మెయింటైన్ సాలరీ అకౌంట్. వీళ్ళేంటంటే సాలరీ అకౌంట్ ఉన్నా ఉండకపోయినా వీళ్ళైతే అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ మినిమం సాలరీ వచ్చేసి 15,000 ఉండాలి. అదే ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై, బెంగుళూరు, అహ్మదాబాద్, పూణే ఇటువంటి సిటీస్ లో ఉంటే వాళ్ళకు మినిమం వచ్చేసి 20,000 సాలరీ అయితే రావాల్సి ఉంటుంది. ఇది స్కీమ్ ఏకి సంబంధించి. ఒకవేళ మీరు స్కీమ్ బి అనుకోండి, నాన్ టైప్ కిందకి వస్తుంది. ఇక్కడ ఏంటంటే పర్మనెంట్ కన్ఫర్మ్డ్ ఎంప్లాయీస్ ఆఫ్ రిప్యూటెడ్ ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్స్ లేదా ఆర్గనైజేషన్స్ లో పనిచేసే వాళ్ళు అయి ఉండాలి. తర్వాత 6 మంత్స్, అట్లీస్ట్ 6 మంత్స్ మనకు ఈ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ అయితే ఉండిండాలి. అంటే మనం యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఈ స్కీమ్ బి కింద ఏంటంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో అకౌంట్ ఉన్న వాళ్ళు అయి ఉండాలి. తర్వాత సాలరీ అకౌంట్ మెయింటైన్ చేస్తూ ఉండాలి. ఇటువంటి వాళ్ళకు స్కీమ్ బి కిందకి వస్తారనమాట. వీళ్ళు మినిమం సాలరీ వచ్చేసి 15,000 ఉంటుంది. అదే ఢిల్లీ, ముంబై, కలకత్తా, చెన్నై, బెంగుళూరు, అహ్మదాబాద్, పూణే ఇటువంటి సిటీస్ లో మినిమం వచ్చేసి 20,000 రావాలి. సో స్కీమ్ ఏ, స్కీమ్ బి ఉంటుంది. నెక్స్ట్ దీనిలో మినిమం ఏజ్ వచ్చేసి 18 ఇయర్స్, మాక్సిమం ఏజ్ వచ్చేసి రిటైర్మెంట్ కంటే 1 ఇయర్ బిఫోర్ అయితే ఉండాలి. తర్వాత దీనికి సంబంధించి మనకు నేచర్ ఆఫ్ ఫెసిలిటీ మనకు టర్మ్ లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. అంటే 3 ఇయర్స్, 4 ఇయర్స్, 5 ఇయర్స్ ఇలా ఒక టర్మ్ పీరియడ్ కి మనకు లోన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. తర్వాత దీనికి మార్జిన్ ఏమైనా కావాలంటే మార్జిన్ ఎటువంటి అవసరం లేదు. అంటే మనకు ఏదైనా ఇన్వెస్ట్మెంట్ చేసేటప్పుడు మనం కొంత పర్సెంటేజ్, ఫర్ ఎగ్జాంపుల్ బైక్ తీసుకున్నాం అనుకోండి, 10% డౌన్ పేమెంట్ మనం కట్టాలి, రిమైనింగ్ అమౌంట్ లోన్ వస్తుంది. ఇలా దీనికి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పర్సనల్ లోన్ కి మనకి ఎటువంటి మార్జిన్ అయితే లేదనమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి క్వాంటమ్ మనకి ఎంత అమౌంట్ ఇస్తారని చూస్తే మినిమం అనేది లిమిట్ లేదు. మాక్సిమం అనేది మనం చెప్పుకున్నాం కదా, స్కీమ్ ఏ, స్కీమ్ బి అని. సో దాన్ని బట్టి ఉంటుంది అనమాట. ఒకవేళ మీరు స్కీమ్ ఏ కిందకి వచ్చారనుకోండి, టైప్ కిందకి, ఇక్కడ 15 lakhs అయితే ఇవ్వడం జరుగుతుంది. మాక్సిమం 10 లక్షలు ఇస్తారు. అదే ఒకవేళ మీరు స్కీమ్ బి కిందకి, నాన్ టైప్ కిందకి వచ్చారనుకోండి, మీరు ఫస్ట్ టైం లోన్ తీసుకుంటుంటే 5 లక్షలు లోన్ ఇస్తారు. ఒకవేళ మీరు ఆల్రెడీ లోన్ తీసుకొని మంచిగా రీపేమెంట్ చేస్తూ ఉంటే, ఒక 2 ఇయర్స్ బాగా రీపేమెంట్ చేసింటే మీకు సెకండ్ లోన్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అటువంటి వాళ్ళకు 15 lakhs అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో 5 lakhs కొత్త వాళ్ళకి, 15 lakhs అనేది ఎగ్జిస్టింగ్ కస్టమర్స్ అనమాట. నెక్స్ట్ దీనిలో వడ్డీ రేట్లు చూస్తే మనకు 28/5/2024 నుంచి అప్డేట్ అయిన వడ్డీ రేట్లు అనమాట ఇవి. సో ఇక్కడ ఏంటంటే ఈబిఎల్ఆర్ అనేది 9.25 ఉంది. నెక్స్ట్ రిపో రేటు 6.50, స్ప్రెడ్ 2.75 ఇలా ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే మనకు చెప్పుకున్నాం టైఅప్ అని, నాన్ టైప్ అని చెప్పుకున్నాం కదా. సో ఇక్కడ సిబిల్ స్కోర్ బేస్ చేసుకొని ఉంటుంది. 700 అంతకంటే ఎక్కువ సిబిల్ స్కోర్ ఉందనుకోండి, ఈబిఎల్ఆర్ ప్లస్ ప్రీమియం రెండు కలిపితే మనకి 13.35% వడ్డీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ మీరు బిలో 700 అనుకోండి, సిబిల్ స్కోర్ అనేది మనకు 13.45% అయితే ఉంటుంది. ఒకవేళ మీరు నాన్ టైప్ కిందకి అనుకోండి, 700 అంతకంటే ఎక్కువ ఉంటే మీకు 14.35% వడ్డీ రేట్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ బిలో 700 అనుకోండి, 14.45% అనమాట.
సో, ఇలా ఈ వడ్డీ రేట్లయితే ఉంటాయి. నెక్స్ట్ దీనికి సంబంధించి రీపేమెంట్ టెన్యూర్ చూస్తే మనకు మాక్సిమం వచ్చేసి రీపేమెంట్ పీరియడ్ 5 ఇయర్స్ ఉంటుంది. అంటే 60 మంత్స్ ఉంటుంది. రిటే ఇదేంటంటే సబ్జెక్ట్ టు రిటైర్మెంట్. మనం చెప్పుకున్న రిటైర్మెంట్ ఏజ్‌ని బట్టి గూడా ఉంటుంది. ఇక్కడ మనకు టైమ్ ఉంటే 5 ఇయర్స్ టైమ్ ఉంటుంది. లేదు ఒక 2 ఇయర్స్‌లో రిటైర్ అవుతాం అనుకుంటే మనకు లిమిట్ అనేది కూడా 2 ఇయర్సే ఉంటుందన్నమాట. నెక్స్ట్ మారటోరియం పీరియడ్ ఏమన్నా ఉంటుందంటే మనకు మారటోరియం పీరియడ్ ఏమి ఉండదు. మీరు రీపేమెంట్ అనేది నెక్స్ట్ లోన్ డిస్బర్స్ అయిన నెక్స్ట్ మంత్ నుంచే మనకి ఈ రీపేమెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఎటువంటి మారటోరియం పీరియడ్ అయితే ఉండదన్నమాట. నెక్స్ట్ దీనికి సంబంధించి సెక్యూరిటీ గ్యారంటీ చూస్తే మనకు ఎటువంటి సెక్యూరిటీ అవసరం లేదు. కాకపోతే మీ యొక్క స్పౌస్ భార్య లేదా భర్త ఉంటారు కదా! వాళ్ళు కో అప్లికెంట్‌గా జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. నెక్స్ట్ గ్యారంటీ విషయానికొస్తే ఒకవేళ లోన్ తీసుకున్న వాళ్ళు సింగిల్ పర్సన్ అయినా, లేదా విడో అయినా, లేదా డైవోర్సీ అయినా అటువంటి వాళ్ళు కో ఎంప్లాయ్‌తో మనకు గ్యారంటీ అయితే ఇవ్వాల్సుంటుంది. నెక్స్ట్ దీనికి సంబంధించి ఈఎంఐ కాలిక్యులేటర్ చూద్దాము. అదేవిధంగా దీన్ని ఆన్‌లైన్‌లో ఎలా అప్లై చేయాలి అనే దానికి సంబంధించి ప్రాసెస్ కూడా చూద్దాము. మనం వెబ్‌సైట్‌లోకెళ్దాం ఇప్పుడు. మీరు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి పర్సనల్ లోన్‌కి అప్లై చేసుకోండి. ఈ పేజ్‌కైతే రావాల్సుంటుంది. ఈ పేజ్ యొక్క లింక్ నేను వీడియో కింద డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. మీరు ఆ లింక్‌ని క్లిక్ చేస్తే మనకు డైరెక్ట్ ఈ పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. ఈ పేజ్ వచ్చిన తర్వాత మనకిక్కడ రిటైల్ లోన్ అనేసి, ఎంఎస్ఎంఈ లోన్ అనేసి, పెన్షనర్ లోన్ అని, ఎడ్యుకేషన్ లోన్ అని ఇలా ఉంటుంది. సో, మనం పర్సనల్ లోన్‌కి అప్లై చేసుకోవాలంటే ఇక్కడ రిటైల్ లోన్ అయితే క్లిక్ చేయాలి. దీన్ని క్లిక్ చేయగానే మనకిక్కడ ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవడానికి ఎలిజిబిలిటీ ఉంటుంది. తర్వాత లోన్ అప్లై చేయాలంటే ఇక్కడ న్యూ అప్లికేషన్. తర్వాత ఆల్రెడీ అప్లై చేస్తూ మధ్యలో ఆపేసుంటే ఇన్‌కంప్లీట్ అప్లికేషన్ కంప్లీట్ చేయడానికి. ఒకవేళ మీరు ఆల్రెడీ అప్లై చేసుంటే మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ ఏంటనేది చెక్ చేసుకోవచ్చనమాట. ట్రాక్ చేసుకోవచ్చు. మీరు ఎలిజిబిలిటీ చెక్ చేసుకోవాలంటే ఇక్కడ చెక్ ఎలిజిబిలిటీ పైన క్లిక్ చేయాలి. సో, మీకు లోన్ ఎంతొస్తుంది? వస్తుందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ మనకి ఎగ్జిస్టింగ్ రిలేషన్‌షిప్ విత్ బ్యాంక్ అంటే మీకు బ్యాంక్ అకౌంట్ ఉందా లేదా అని అడుగుతుంది. యెస్ అయితే యెస్ క్లిక్ చేయండి. నో అయితే నో క్లిక్ చేయండి. నో క్లిక్ చేశారనుకోండి ఇక్కడ పర్సనల్ లోన్ మీరు ఏ లోన్‌కి అప్లై చేసుకుంటారో సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఇన్‌కమ్ డీటెయిల్స్ టైప్ ఆఫ్ ఇక్కడ మనకి ఓన్లీ సాలరీడ్ అనుకున్నాం. సాలరీడ్ వాళ్ళకే ఇస్తారు. సో, తర్వాత గ్రాస్ మంత్లీ ఇన్‌కమ్ మీకు ఎంతొస్తుంది అనేది మినిమమ్ చెప్పుకున్నాం కదా! 20,000 అనేసి. సో, 20,000 ఎంటర్ చేయండి. ఎగ్జిస్టింగ్ ఈఎంఐస్ ఏమైనా ఉన్నాయంటే ఏమి లేవు. జీరో అని చెప్పండి. తర్వాత మనకి అదర్ డిడక్షన్స్ ఏమైనా ఉన్నాయంటే ఏమి లేవు. తర్వాత ఇన్‌కమ్ టాక్స్, తర్వాత నెట్ ఇన్‌కమ్ 20,000 లోన్ డీటెయిల్స్, లోన్ అమౌంట్ రిక్వైర్డ్ మీకు లోన్ డీటెయిల్స్ సంబంధించి మీకు ఎంత లోన్ కావాలని అడుగుతుంది. సో, ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 అనుకోండి. మీకు 1,00,000 కావాలనుకోండి. 1,00,000 ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత వెదర్ ఏబుల్ టు ప్రొవైడ్ ఎంప్లాయీ అండర్‌టేకెన్ అని ఉంటుంది. ఎంప్లాయీ అండర్‌టేకెన్ ప్రొవైడ్ చేయగలరా అని ఉంటుంది. యెస్ క్లిక్ చేయండి. తర్వాత చెక్ ఎలిజిబిలిటీ పైన క్లిక్ చేస్తే మనకు ఇక్కడ డీటెయిల్స్ అయితే వస్తాయి. సో, లోన్ కోడ్ సంబంధించి ఇక్కడ ఈఎంఐ లోన్ అమౌంట్ ఎంత, టెన్యూర్ ఎంత ఇక్కడ వస్తుంది. సో, మాక్సిమం 1,00,000 మనకు టెన్యూర్ వచ్చేసి 84 మంత్స్. ఇక్కడ 84 మంత్స్ ఉంటుంది. సో, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 11.35 ఉంటుంది. టెన్యూర్ 84 మంత్స్. ఈఎంఐ ప్రతి నెల మీరు ₹1,731 అయితే కట్టాల్సి ఉంటుంది. సో, ఇక్కడ టిక్ బాక్స్ టర్మ్స్ అండ్ కండిషన్స్ క్లిక్ చేసి గో టు అప్లికేషన్ ప్రాసెస్‌కెళ్లారనుకోండి. మీకు అప్లికేషన్ ప్రాసెస్ అయితే ఓపెన్ అవుతుంది. సో, ఇక్కడ నెక్స్ట్ మీకు ఇక్కడ మనం ఇందాక ఆల్రెడీ చెప్పుకున్నాం నో అని మనకు బ్యాంక్ అకౌంట్ లేదని నాన్ టై అప్ కిందకొస్తున్నాం మనం. సో, ఇక్కడ తర్వాత టైప్ ఆఫ్ లోన్ పర్సనల్ లోన్ ఫిక్స్డ్ తర్వాత ఎంప్లాయ్‌మెంట్ సాలరీడ్ పీఎస్‌యూలోనో లేదా సాలరీడ్ ప్రైవేట్ అనేసి అడుగుతుంది. లోన్ అమౌంట్ 1,00,000 అనుకున్నాం. తర్వాత మీ యొక్క పర్సనల్ డీటెయిల్స్ ఫస్ట్ నేమ్ ఏంటి? తర్వాత మిడిల్ నేమ్, లాస్ట్ నేమ్ రాయాలి. తర్వాత మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, తర్వాత మీ యొక్క జెండర్ సెలెక్ట్ చేసుకోవాలి మెయిల్ అని. తర్వాత మీ యొక్క మొబైల్ నంబర్ ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత మీకు ఈమెయిల్ ఐడీ, తర్వాత రెసిడెన్షియల్ స్టేటస్, మ్యారిటల్ స్టేటస్ ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత ఐడెంటిటీ డీటెయిల్స్ మీ యొక్క ఆధార్ కార్డ్ నంబరు, పాన్ కార్డ్ నంబరు, తర్వాత పాస్‌పోర్ట్ నంబర్ ఈ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. తర్వాత అడ్రెస్ డీటెయిల్స్, ప్రెజెంట్ అడ్రెస్ ఏంటి? తర్వాత పర్మనెంట్ అడ్రెస్ ఏంటి? ఈ డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత ఎంప్లాయ్‌మెంట్ డీటెయిల్స్ మీ యొక్క టైప్ ఆఫ్ ఎంప్లాయ్‌మెంట్ ఏంటి? ఏ కంపెనీలో వర్క్ చేస్తున్నారు? టోటల్ ఎక్స్‌పీరియన్స్ ఎంత? దానికి సంబంధించిన అడ్రెస్ ఏంటి? డీటెయిల్స్ ఇవ్వాలి. తర్వాత ప్రిఫర్డ్ బ్రాంచ్ మీరు ఏ బ్యాంక్ బ్రాంచ్ నుంచి అంటే యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించి మీ ఊర్లో మీకు దగ్గరలో ఉన్న బ్రాంచ్ ఏదైతే ఉందో ఆ బ్రాంచ్ సెలెక్ట్ చేసుకుంటే మీకు అక్కడి నుంచి మీరు లోన్ అయితే తీసుకోవచ్చనమాట. సో, ఇలా మనకు 4 స్టెప్స్ అయితే ఉంటాయి. అకౌంట్ డీటెయిల్స్, అప్లికెంట్ డీటెయిల్స్ అనేసి, ఇన్‌కమ్ అండ్ ఎక్స్‌పెన్సెస్ అనేసి, తర్వాత లోన్ డీటెయిల్స్, తర్వాత డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాలి. సో, ఈ 4 స్టెప్స్ కంప్లీట్ చేస్తే మనకు ఆన్‌లైన్‌లో లోన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అయిపోతుంది. సో, మనం నెక్స్ట్ ఈఎంఐ కాలిక్యులేటర్ చూద్దాం. మనం ఎంత లోన్‌కి అప్లై చేస్తే మనకి ఎంత వస్తుంది? ఎంత వడ్డీ పడుతుందనేసి. సో, ఇక్కడ చూడండి మనకి లోన్ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ మనం రూ. 1,00,000 అనుకున్నాం. రూ. 1,00,000 తీసుకోండి. ఇక్కడ ఎంటర్ చేయండి. తర్వాత రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనం ఇందాక చెప్పుకున్నాం 13.45 అనేసి. సో, 13.45 పీరియడ్ వచ్చేసి మనకు 60 మంత్స్ అనుకుందాం మాక్సిమం. సో, కాలిక్యులేట్ పైన క్లిక్ చేస్తే మనకు ఇక్కడ అమౌంట్ చూపిస్తుంది. సో, ఈఎంఐ పర్ మంత్ వచ్చేసి రూ. 2,298. యావరేజ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ మనకు పడిన వడ్డీ వచ్చేసి 37,904. మంత్లీ ఇంట్రెస్ట్ వచ్చేసి 631 అనమాట. ఒకవేళ మీకు 2,00,000 కావాలంటే 2,00,000 మార్చుకోవచ్చనమాట. మీరు ఎంత లోన్‌కి అప్లై చేస్తున్నారనే దాన్ని బట్టి
మీకు ఇక్కడ అమౌంట్ అనేది ఈఎంఐ అనేది మారుతూ ఉంటుంది. సో, ఇది ఫ్రెండ్స్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకి సంబంధించిన పర్సనల్ లోన్ డీటెయిల్స్. తర్వాత దానికి ఎలా అప్లై చేసుకోవాలి? దానికి ఏమేమి డాక్యుమెంట్స్ కావాలి? ఈఎంఐ కాలిక్యులేటర్, అప్లికేషన్ ప్రాసెస్ దీనికి సంబంధించి కంప్లీట్ డీటెయిల్స్. ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మన ఛానెల్ వచ్చే కొత్త కొత్త వీడియోస్ మీకు ఎప్పటికప్పుడు నోటిఫికేషన్ రూపంలో వస్తూ ఉంటాయి. ఈ వీడియోకి ఒక లైక్ అయితే చేయండి. ఎందుకంటే మీరు చేసే లైక్ అనేది మాకు కొంచెం సపోర్టివ్‌గా, ఎంకరేజ్‌మెంట్‌గా ఉంటుంది. థాంక్ యూ ఫ్రెండ్స్. జై హింద్.